హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ కట్లెట్ చేస్తున్నాను. ఎలా చేయాలో, అందులోకి ఏమేమి వాడానో ఒకసారి చూద్దామా? ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ వరుణ్ మల్టీ అడ్డం. ముందుగా మనము చికెన్ కట్లెట్కి పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, అలాగే బోన్లెస్ చికెన్, కొద్దిగా లవంగాలు ఒక 4-5, 1 ఇంచి దాల్చిన చెక్క తీసుకున్నాం. ఇప్పుడు మనము వీటినన్నిటినీ మిక్సీలో వేసుకొని పలుకుగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాదు, కొంచెం కచ్చాపచ్చా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా ఇందులో సాల్ట్ కూడా వేయాలి. ఇప్పుడు మనము ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని సపరేట్ ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకుని ఒక ఎగ్గుని అందులో పగలగొట్టి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఎగ్గుని కార్న్ఫ్లవర్లో బాగా కలిపేలాగా మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా నేను 1 కప్పు బెడ్ పౌడర్ కూడా తీసుకున్నాను. అలాగే మనం మిక్సీకేసి ఉంచుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని వడలాగా మంచి షేప్ వచ్చేలాగా మనం ఇలా విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఎగ్గు కార్న్ఫ్లవర్ ఒక మిశ్రమం ఉంది కదా, అందులో డిప్ చేసి ఎగ్ పౌడర్లో మంచిగా కోటింగ్ వచ్చేలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి. చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనము అన్నిటినీ ఇలా చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి వేడైంది కదండి, ఆయిల్ వేసుకుందాం. కట్లెట్కి నేను డీప్ ఫ్రై చేయడం లేదు, తవా ఫ్రై చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదండి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం చేసి ఉంచుకున్న కట్లెట్ని ఒకటొకటిగా ఇందులో వేసుకుందాం. అది కూడా హై ఫ్లేమ్లో కాదండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా వేగేలాగా వేయించుకోవాలి. కట్లెట్ బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం సపరేట్గా తీసేసుకుందాం.
అంతేనండి, మన కట్లెట్ రెడీ అయిపోయింది. మీకు కానీ నచ్చినట్లయితే ఒకసారి చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.